హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్ అండి. ఎగ్ పఫ్ని ఇంట్లో చేసుకునే విధంగానే చేస్తున్నాను, బేకరీ స్టైల్లో చేయడం లేదండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా. ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి, పిండిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లో మనం ఎన్ని ఎగ్ పఫ్స్ చేస్తామో అన్ని ఎగ్ పఫ్స్కి కావాల్సిన పిండి తీసుకోండి. దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. ఇంకా అయిపోద్ది అనే టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మెత్తగా వత్తండి. ఆ పిండిని కాసేపు పక్కన పెట్టేయండి. ఈలోపు ఎగ్ పఫ్ లోపల స్టఫ్ కోసం మనం రెడీ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నంగా తరిగిన ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకొని పచ్చిమిర్చిని కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా వేపండి. అది అయిపోయిన తర్వాత అందరూ గురించి నాకు తెలియదు కానీ నేనైతే అన్నీ తినేస్తానండి. అదొద్దు ఇదొద్దు అని అన్ను, కానీ ఆ తినే దాంట్లో కూడా కొన్ని ఇష్టంగా తింటాను. అందులో మంచూరియా ఒకటి, ఎగ్ పఫ్ ఒకటి, పులిహోర, కొన్ని రెసిపీస్ ఉంటాయండి. నేను చాలా ఇష్టంగా తింటాను వాటిని. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దను తీసుకొని కొంచెం పెద్ద సైజు ముద్దలనే తీసుకోండి. నేనైతే చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయినంత వరకు సాటర్డే కూడా తినేసేదాన్ని అండి. కేవలం ఎగ్ పఫ్ కోసమే సాటర్డే కూడా తినేసేదాన్ని. మా ఊరు వైపు స్నాక్స్ అనేవి ఈవినింగ్ టైంలో ఉంటాయండి, కానీ అవి తినడానికి అంత టేస్టీగా ఉండవు. చాటు, పానీపూరి అన్నీ దొరుకుతాయండి, కానీ తినడానికి నార్మల్గా ఉంటాయి, అంత టేస్ట్ అనిపించదు. అప్పట్లో ఒరిస్సా నుంచి వచ్చి మా ఊర్లో ఒక బేకరీ పెట్టారు. వాళ్ళు ఎగ్ పఫ్స్ని చాలా బాగా చేస్తారండి. స్వీట్స్ గట్రా ఏం చేయరు, ఓన్లీ కేకులు ఎగ్ పఫ్లే చేసేవాళ్ళు. తీసుకొని కొంచెం పిండి వేసి పామండి. పాముతున్నప్పుడల్లా కొంచెం కొంచెం పిండి వేయండి, లేకపోతే గోధుమ పిండిలాగా మనకు సాఫ్ట్గా రాదండి. ఎందుకంటే మైదా అంటుతుంటది కదా, అలాగ అంటకుండా ఉండడానికి కొంచెం కొంచెం పాముతున్నప్పుడల్లా పిండి వేయండి. అలా ఎన్ని ముద్దలు ఉన్నాయో అన్ని ముద్దలను పాముకొని పక్కన పెట్టుకోండి. వారంలో కొన్ని రోజులు తినడం మానేశాను నాన్ వెజ్ అనేది. నార్మల్గా అయితే బేకరీలో బటర్ రాస్తారండి మధ్యలో సీట్కి, కానీ ఒకే మనిషి ఒకే రోజులో అంత బటర్ తినడం మంచిది కాదని చెప్పి నేను బటర్ని యూజ్ చేయలేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సేమ్ మనకి బేకరీ వాళ్ళు చేసిన స్టైల్లోనే వస్తుంది. కొంచెం మైదా తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. సేమ్ చూడడానికి అది బటర్ లాగే అనిపిస్తుంటది. అలా పెట్టుకుంటే మనకి బటర్ అంత ఎఫెక్ట్ కొట్టదు కదండి. ఇదైతే ముందుగా పాముకున్న మైదా సీడ్స్ ని తీసుకొచ్చి ఒక షీట్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఆయిల్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని కొంచెం ఆ షీట్ పైన పామి తర్వాత మిగతా షీట్లు కూడా అలాగే వేసి ఎన్ని పీసెస్ వస్తాయి అన్ని పీసెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 1 by 1 కొంచెం పిండి వేసి మళ్ళీ పాముకోండి. నేను ఊరెళ్తే మాత్రం మా నాన్నగారు కంపల్సరిగా ఎగ్ పఫ్ని తీసుకొస్తారండి. అడుగుతారు ఏమైనా తింటావమ్మా అని, కానీ చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదండి, పెద్దగా ఇష్టపడడం లేదు. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం తింటానండి, ఎందుకంటే అదే కావాలి అని అంటే మనకు దొరకదు కదా. ఆ టైంకి మనకి ఏం దొరుకుతుందో అది తినేస్తానండి, ఎందుకంటే తినాలి అనిపించింది కాబట్టి. అది అదే టేస్ట్గా ఉందా అలాగా ఉందా అని ఆలోచించను. మనకి షేప్స్ కావాలి అంటే చుట్టుపక్కల కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసిన ఆనియన్ మిశ్రమాన్ని అందులో వేయండి. మనం ఉడకబెట్టిన ఎగ్స్లో హాఫ్ ఎగ్ వేసి ఫోల్డ్ చేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పఫ్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఓవెన్ లేకపోయినా మనం ఇంట్లో ఎగ్ పఫ్ని చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడిగా ఎగ్ పఫ్ రెడీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉన్న టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.